హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్. నేను మీ హోస్ట్ శివరంజని. ఈరోజు అన్నపూర్ణ ఆడియో సిరీస్ ఎపిసోడ్ 11 వినేద్దాం. రచన ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి. తామెంత చెప్పినా స్నేహితురాలి మనసు మారదని గ్రహించారు ఉమా రమ్యాలు. ఓకే పూర్ణ, మంచికో చెడుకో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. స్నేహితురాలిగా నీ సుఖం కంటే మాకు కావాల్సింది ఏమీ లేదు అన్నది రమ్య షేక్ హ్యాండ్ ఇస్తూ. థ్యాంక్ యూ అన్నది పూర్ణ మెరిసే కళ్ళతో వాళ్ళ వంక చూస్తూ. కానీ చివరిగా ఒక చిన్న సలహా, కనీసం నీ చదువు పూర్తి అయ్యే వరకైనా నీ పెళ్లి ప్రస్తావనని పక్కన పెట్టు. చదువయ్యాక ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక అడుగు ముందుకు వెయ్యి. అది అన్ని విధాలా నీ జీవితానికి రక్షణ ఇస్తుంది అన్నది ఉమా స్నేహితురాలు భుజం తట్టి. అలాగే ఉమా, మేం కూడా అదే అనుకున్నాము. ఏది ఏమైనా మీ ఇద్దరు నా ప్రాణ స్నేహితులు. నా మంచి కోరి ఎన్నో చెప్పారు నాకు. ఈ ప్రేమ స్నేహం జీవితాంతం నా మీద ఇలాగే ఉంచుతారు కదూ అన్నది పూర్ణ చెమర్చిన కళ్ళతో స్నేహితురాలిద్దరి వంక చూస్తూ. అలా ఉండాలంటే నీ తిరుగులన్నీ కట్టిపెట్టి ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు అన్నది రమ్య. తప్పకుండా అలాగే చేస్తాను అన్నది పూర్ణ స్నేహితురాలిద్దరి చేతుల్లో చేయి వేస్తూ. అన్నట్లుగానే విజయ్తో షికార్లు తగ్గించి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. అతడికి కూడా ఫైనల్ ఇయరే కనుక సీరియస్ గానే చదవడం మొదలు పెట్టాడు. తెలియకుండానే రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. ఆఖరి పరీక్ష రాసి అన్నపూర్ణ పెద్ద భారం దింపుకున్నట్లుగా హాస్టల్ కి వచ్చి పక్క మీద వాలిపోయింది. ఏంటే బాబు అలా మంచానికి అడ్డం పడ్డావు? రేపు ఒక్కరోజే కదా మనందరం కలిసి ఉండేది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోతాము. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో. ఉన్న ఒక్క రోజైనా సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకుందాం రా అన్నది రమ్య ఉత్సాహంగా. నాకు ఓపిక లేదు రమ్య, మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం. ఏదైనా నాకు అభ్యంతరం లేదు అన్నది పూర్ణ లేవకుండానే. రాక్షసి, ఇప్పుడు మేమడిగితే అలాగే అంటావు. కాసేపట్లో ఆ విజయ్ వస్తే ఈ నీరసాలు బాధలు అన్నీ గాలికి వదిలేసి పరుగులు పెడతావు అన్నది ఉమా ఆట పట్టిస్తున్నట్లుగా. ఆ భయం నీకేం వద్దులే అమ్మా. ఆల్రెడీ అతడు వచ్చి కలిసి మాట్లాడి వెళ్లడం అంతా అయిపోయింది. రేపు అతడికి ఆఖరి పరీక్ష ఉంది కనుక మీరు హ్యాపీగా ప్లాన్ చేయండి. అతడు వచ్చి ఏం పాడు చేయడు అన్నది పూర్ణ అభయం ఇస్తున్నట్లుగా. అయితే అరకు వెళ్దాం రేపు అన్నది ఉమా. ఇప్పటికిప్పుడు అరకు అంటే ఎలాగమ్మా? అయినా ఈ ఎండల్లో అక్కడికి వెళ్లి ఏం ఎంజాయ్ చేస్తాం అన్నది పూర్ణ పడక మీద నుండి లేవకుండానే. పడుకున్న దాన్ని పడుకున్నట్లుండక మధ్యలో వేలెందుకు పెడతావే? అయినా మేము ఏది ప్లాన్ చేసినా ఓకే అన్నావు కదా, మళ్ళీ ఏంటిది అన్నది ఉమా చిరుకోపంతో. సరే మీరు ప్లాన్ చేయండి, నేను ఇంకేం మాట్లాడను అన్నది పూర్ణ. ఏపీ టూరిజం వాళ్ళు ఎంతో బాగా అరేంజ్ చేస్తున్నారు అరకు టూర్ను. జస్ట్ మనం వెళ్ళి సాయంత్రం డబ్బులు కట్టి వచ్చేస్తే చాలు. వాళ్ళే తీసుకువెళ్ళి తీసుకువచ్చేస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, న్యూస్ పేపర్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వెళ్ళేప్పుడు ట్రైన్ లో తీసుకువెళ్తారు. ఆ ట్రైన్ కొండ గుహల్లోంచి వెళుతుంటే భలే మజాగా ఉంటుంది. ట్రైన్ లో ఉన్న జనం ఓ అని ఒక్కటే అరుస్తారు ఉత్సాహంగా. స్టేషన్ కి టూరిజం వాళ్ళ బస్సు వచ్చి మనల్ని పికప్ చేసుకొని అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నిటినీ చూపిస్తారు. ఆ పైన గిరిజనుల తిన్సా డాన్స్ చూపిస్తారు. సరదా ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు స్టెప్పులు వేస్తూ ఉంటారు. బొర్రా గుహలను చూపించి ఆఖరున బస్సులో విశాఖపట్నం తీసుకువస్తారు. గతంలో నేనొకసారి మా పేరెంట్స్ తో అరకు వెళ్ళాను కాబట్టి ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను అన్నది రమ్య. అయితే ఇంకేం, హాయిగా వెళ్ళి వచ్చేద్దాం. నీ సంగతి ఏంటి పూర్ణ అన్నది ఉమా. నాకు ఓకే అన్నది పూర్ణ హాయిగా నవ్వేస్తూ. మర్నాడు ఉదయం ముగ్గురు కలిసి అరకు బయలుదేరారు. ట్రైను గుహల్లోంచి వెళ్లిన ప్రతిసారి ప్రయాణికులందరితో పాటు వాళ్ళు ముగ్గురు కూడా చిన్న పిల్లల్లా అరిచేశారు. వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. పద్మావతి గార్డెన్స్ లో
చెట్లను, కాఫీ తోటలను, పామ్ ఆయిల్ ట్రీలను చూసి అబ్బురపడ్డారు. యాలికల తీగలను చూసి భలే ఉన్నాయని సంబరపడ్డారు. లిచ్చి పళ్ళను కొనుక్కొని తింటూ వీటి గురించి వినడమే కాని ఎప్పుడూ తినలేదు, కనీసం చూడలేదు అన్నది ఉమా వాటి రుచిని ఆస్వాదిస్తూ. రమ్య అన్నట్లు ముగ్గురు తిమ్సా డాన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఆఖరున బొర్రా గుహల్లోకి దిగారు. ఎన్ని సినిమాల్లో చూపించారో కదా, ఇవన్నీను ఇన్నాళ్ళకి స్వయంగా చూడగలిగాను అన్నది పూర్ణ. పెళ్ళయ్యాక విజయ్తో కలిసి మరోసారి అరకు వేలి రావాలి అని అనుకున్నది మనసులోని. రాత్రికి బాగా అలసిపోయి రూమ్కి చేరుకున్నారు ముగ్గురు. ముందుగానే సామాన్లు అన్నీ సర్ది పెట్టుకోవడం వల్ల మర్నాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. రమ్య ఉమలను తప్పనిసరిగా తమ పెళ్లికి రావాల్సిందిగా మరీ కోరింది అన్నపూర్ణ. భారమైన మనసులతో స్నేహితురాళ్ళు ముగ్గురు విడిపోయారు. స్నేహితురాళ్ళ దగ్గర సెలవు తీసుకున్న పూర్ణ సరాసరి అన్నగారి ఇంటికి వెళ్లిపోయింది. తమతో మాట్లాడుతున్న పూర్ణ మనసెక్కడో ఉన్నట్లుగా పరిధ్యానంగా ఉండడం, అంతులోనే ముసిముసిగా నవ్వుకోవడం వసుంధర దృష్టిని దాటిపోలేదు. ఆడపడుచు ఒంటరిగా దొరికినప్పుడు ఏంటి సంగతి అంటూ నిలదీసింది. వదిన గారి దగ్గర విషయం దాచలేక అంతా చెప్పేసింది పూర్ణ. ఆ మధ్య మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అతడేనా అని అడిగింది వసుంధర. అవును వదిన, అతడే. చాలా మంచివాడు, నేనంటే ప్రాణం పెడతాడు అన్నది పూర్ణ ఉత్సాహంగా. అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడనుకో, కాని ఎందుకనో మీ అన్నయ్యకు అతడు అంతగా నచ్చినట్లు లేదు పూర్ణ. అతడి అతి చనువు, మాటల తీరు సహజంగా లేదని, అంతా ఆర్టిఫిషియల్ గా ఉందని నాతో 2-3 సార్లు అన్నారు కూడాను. అదీ కాక వాళ్ళది మనది ఒక కులం కాదంటున్నావు. వాళ్ళ పెద్దవాళ్ళు మీ పెళ్లికి అంగీకరిస్తారనుకుంటున్నావా అన్నది వసుంధర సాలోచనగా. వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా మనం పెళ్లి చేసుకుందామని విజయ్ చాలా ఖచ్చితంగా చెప్పాడు వదిన అన్నది అన్నపూర్ణ. అది సరేనమ్మా, పెళ్లి అనేది మీ ఇద్దరికీ మాత్రమే సంబంధించిన విషయంలా అతను మాట్లాడుతున్నాడు, కానీ ఇది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడినంత మాత్రాన సరిపోదు పూర్ణ. పెద్దలు కూడా అంగీకరించి ఆశీర్వదిస్తేనే అది ఫలప్రదం అవుతుంది. ఇవాళ వయసు వేడిలో తీసుకున్న నిర్ణయాలు కలకాలం నిలిచి ఉంటే మంచిదే. అలా కానినాడు ఎవరి సపోర్టు లేకుండా మీరు ఒంటరిగా మిగిలిపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మరోసారి ఆలోచించమ్మా అన్నది వసుంధర నచ్చ చెప్తున్నట్లుగా. ఏమో వదినా, అతడు ఉంటే చాలు, ఇంకేం వద్దు అనిపిస్తుంది నాకు. అతడి సమక్షం మలయమారుతంలా ఎంతో హాయిగా ఉంటుంది. అతడితో జీవితం చాలా కంఫర్టబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అన్నది అన్నపూర్ణ ఊహల్లో తేలిపోతూ. అయితే నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానివి అయ్యావన్నమాట. ఈ నిర్ణయం తీసుకునే ముందు అమ్మా, నాన్న, మేము ఎవ్వరము నీకు గుర్తు రాలేదన్నమాట. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ రోజు ట్రైన్లో అతడు నీకు సహాయం చేశాడని పదే నువ్వు అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నప్పుడే మేము జాగ్రత్త పడి ఉంటే ఇలా జరిగేది కాదన్నమాట అన్నాడు రాజారావు నిప్పులు చెరిగే కళ్ళతో చెల్లెలి వంక చూస్తూ. ఎప్పుడు వచ్చాడో అతడు. చెల్లెలు చెప్పినదంతా వినడంతోనే మతిపోయిందతనికి. భర్త ఆడపడుచు మీద కోపగించుకోవడం ఎప్పుడూ చూడని వసుంధర ఆశ్చర్యంగా రాజారావు వంక చూసింది. ఏంటండి, ఎప్పుడూ లేనిది పూర్ణ మీద అంత కోపం తెచ్చుకుంటున్నారు అన్నది ఆరాటంగా చూస్తూ. నేనైతే కోపంగానే మాట్లాడాను. అదే అమ్మా నాన్న అయితే దీన్ని చంపి పాతేసేవారు. పూర్ణ పెళ్లి ఘనంగా చెయ్యాలని అక్కడ అమ్మా నాన్న ఎన్నెన్నో ఊహించుకుంటున్నారు. నీకు తెలుసు కదా దానికి ఎన్ని సంబంధాలు వచ్చాయో. ఏనాడూ ఊరు విడిచి కాలు బయట పెట్టని నాన్న ఆ పెళ్లి వాళ్ళ మంచి చెడ్డలు స్వయంగా తెలుసుకోవాలని వాళ్ళందరి ఇళ్లకు వెళ్లారు. ఎందుకు? పిల్లనిచ్చే చోటు మంచిది కావాలని. అది జీవితాంతం
సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోవాలని. కాని ఇదేం చేస్తోంది? ఎవరో దారిన పోయే కోన్కిస్కాగాడిని తెచ్చి వాడిని తప్ప ఎవరిని చేసుకోనంటోంది. కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండమంటావో చెప్పు అన్నాడు రాజారావు ఇద్దరి వంక ఆవేశంగా చూస్తూ. పైకి అయితే కోపంగా మాట్లాడాడు కాని రాజారావు మనసు మాత్రం చెల్లెలి జీవితం ఏమైపోతుందో అనే ఆందోళనతో తల్లడిల్లిపోతోంది. అతడు తమ ఊరు చూడ్డానికి వచ్చిన నాడు వచ్చినట్లుండక, ఇక్కడ పొలం ఎకరం ఎంత ధర పలుకుతుంది? మీకు ఎంత పొలం ఉంది? సంవత్సరానికి ఎంత రాబడి వస్తోంది? అంటూ ప్రశ్నలు వేశాడు తనని. ఆ ప్రశ్నలు విన్నప్పుడే అనుకున్నాను నేను, వీడు చాలా తేడాగాడని. ఉద్యోగం చేసుకుంటున్న తనే ఏనాడు నాన్నని ఇలాంటి వివరాలు అడగలేదు. చదువుకుంటున్న అతడికి ఈ ఆరాలన్నీ అవసరమా అనుకున్నాడు అప్పుడే. ఇప్పుడా మాటలన్నీ చెప్పి అతడు నీకు కరెక్ట్ కాదని చెబితే చెల్లెలు వినిపించుకుంటుందా అని లోపలే మదనపడసాగాడు రాజారావు. అన్నగారి కోపాన్ని మొదటిసారి చూసిన పూర్ణ భయంతో వణికిపోయింది. అమ్మా నాన్నల మాట ఎలా ఉన్నా తన అన్నయ్య తనకి ఫుల్ సపోర్ట్ ఇస్తాడని ఇన్ని రోజులుగా అనుకుంటూ వస్తోంది. తన ఫ్రెండ్స్తోనూ విజయ్తోనూ కూడా ఆ మాటే ఎన్నోసార్లు చెప్పింది. కాని తన అంచనాలను తారుమారు చేస్తూ తనంటే ప్రాణం పెట్టే అన్నయ్య ఇలా మాట్లాడతాడని ఎంతమాత్రం ఊహించలేదు పూర్ణ. ప్లీజ్ అన్నయ్య, నువ్వలా కోపంగా మాట్లాడితే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా మాట నువ్వు కాదనవనే నమ్మకంతోనే నేనీ నిర్ణయం తీసుకున్నాను. విజయ్ చాలా మంచివాడు, మనసున్నవాడు. అతడితో నా జీవితం ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాను. అన్ని విషయాల్లోనూ నాకెంతో స్వేచ్ఛనిచ్చి నేను కోరినదేదీ కాదనకుండా సమకూర్చే నువ్వు నా మనసుకు నచ్చిన వాణ్ణి చేసుకునే విషయంలో ఎందుకిలా అభ్యంతరం తెలుపుతున్నావు అన్నది పూర్ణ కంటి వెంట నీరు దారగా కారుతుండగా. చెల్లెలి కంట నీరు చూడగానే రాజారావు కరిగిపోయాడు. అది కాదురా, ఎందుకనో ఆ విజయ్ నీకు తగినవాడు కాదనిపిస్తోంది అన్నాడే కాని రాజారావు అతడు నిన్ను చూసి కాక నీ వెనుకున్న ఆస్తిని చూసి ఇష్టపడుతున్నాడు అనే మాటని చెల్లెలికి చెప్పలేకపోయాడు. అన్నగారి మాటలు విని నవ్వింది అన్నపూర్ణ. అతనితో నీకు పరిచయం అంతగా లేదు కదా అన్నయ్య, అందుకే నీకలా అనిపిస్తోంది. అలా అనిపించడంలో తప్పు కూడా లేదు. కాని నేను అతన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నగారి అభిప్రాయాన్ని తేలికగా తీసుకుంటూ అన్నది అన్నపూర్ణ. ప్రేమ మైకంలో మునిగి ఉన్న నీకు వాస్తవం కనిపించడం లేదమ్మా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకంటే చాలా జీవితం చూసిన వాణ్ణి. సినిమాల్లోనూ కథల్లోనూ చూసినట్లుగా జీవితం ఉండదమ్మా. మరోసారి ఆలోచించమ్మా అన్నాడు రాజారావు బ్రతిమాలుతున్నట్లుగా చెల్లెలి వంక చూస్తూ. నాది మైకం కాదన్నయ్యా, స్వచ్ఛమైన ప్రేమ. ప్లీజ్ అన్నయ్యా, నన్ను అర్థం చేసుకో అంటూ అన్నగారి భుజం మీద తలవాల్చింది పూర్ణ. రాజారావు ఇంకేమీ అనలేక నిస్సహాయంగా చెల్లెలి వంక భార్య వంక చూశాడు. భర్త మనోస్థితిని గమనించిన వసుంధర, మనం ఇలా చర్చించుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఉన్నారు కదా, ఎలా చేయాలో ఏం చేయాలో నిర్ణయించాల్సింది వాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే మంచిదని నా ఉద్దేశం అన్నది గంభీరంగా ఇద్దరి వంక చూస్తూ. ఆ మాట విని జవాబేమీ ఇవ్వకుండా తల వంచుకున్నది పూర్ణ. ఈ పెళ్లి అన్నయ్య వదినలకు పూర్తిగా ఇష్టం లేదు. ఇక అమ్మ నాన్నలు ఏమంటారు అని బెంగ మొదలైంది ఆమెలో. అవును, అలా చేద్దాం. ఏదైనా తుది నిర్ణయం అమ్మ నాన్నలదే కదా అన్నాడు రాజారావు కొంచెం స్థిమితపడిన మనసుతో. అనుకున్నట్లుగానే ముగ్గురూ కలిసి జీడిగుంట వెళ్లారు. తలవని తలంపుగా వచ్చిన వాళ్ళని చూసి రంగయ్య శాంతమ్మలు ఎంతో ఆశ్చర్యపోయారు. పెద్దవాళ్ల మధ్య జరిగిన వేడివేడి చర్చల గూర్చి ఏమాత్రం తెలియని పిల్లలు ఆడుకునేందుకు తోటలోకి వెళ్ళిపోయారు. శాంతమ్మ పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనే ఆరాటంతో వంటగదిలోకి వెళ్ళబోయింది. అమ్మా ఆగు, వంట సంగతి తర్వాత చూద్దాం. ముందిలా కూర్చో. నాన్నా, మీరు కూడా రండి
అని పిలిచాడు రాజారావు ఇద్దరిని. పొలం వైపు వెళ్దామని చెప్పులు వేసుకున్న రంగయ్య వాటిని విడిచి చేతికర్ర గుమ్మానికి ఆనించి కొడుకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడూ లేనిది కొడుకు అంత గంభీరంగా ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంట్రా చెప్పు అన్నాడాయన. రాజారావు అన్నపూర్ణ వంక చూశాడు. అన్నపూర్ణ దోషిలా తల ఉంచుకుని నించుంది. శాంతమ్మ కొడుకు కోడలి వంక కూతురి వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా సంగతి, ఎందుకని అందరూ అదోలా ఉన్నారు అని అయోమయంగా చూస్తూ అన్నది. మన ఊరు చూడాలని ఆ మధ్య విజయ్ కుమార్ అనే అబ్బాయి మన ఇంటికి వచ్చాడు, గుర్తుందా? అతడిని మన పూర్ణ పెళ్లి చేసుకుంటానని అంటోంది అన్నాడు రాజారావు ఏ ఉపోద్ఘాతమూ లేకుండా. ఆ మాట వింటూనే శాంతమ్మ పూర్ణ వంక ఉలిక్కి పడ్డట్లుగా చూసింది. ఏమిట్రా నువ్వు అంటున్నది? మన పూర్ణేమిటి? అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడమేమిటి? నిజమేనా ఇదంతా అన్నాడు రంగయ్య అపనమ్మకంగా చూస్తూ. నిజమే నాన్న, మీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అన్నాడు రాజారావు బాధగా. ఏమ్మా, అన్నయ్య చెప్పేది నిజమేనా అని అడిగాడు రంగయ్య కలవెల పడుతున్నట్లుగా కూతురు వంక చూస్తూ. అతడు కూతురు పెళ్లి గూర్చి శాంతమ్మ కంటే కూడా ఎక్కువ కలలు కన్నాడు. అన్నపూర్ణ పెళ్లి నా భూతో నా భవిష్యతి అన్నట్లు చెయ్యాలనుకున్నాడు. సాటివారందరి చేత శబాష్ అని అనిపించుకోవాలనుకున్నాడు. ఒక్కసారి అంతా సమకూర్చుకోవడం కష్టమని కూతురు పెళ్లి కోసం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రకరకాల పద్ధతులలో పొదుపు చేస్తూ వచ్చాడు రంగయ్య. శాంతమ్మ అయితే రకరకాల చీరలు నగలు కొని దాచిపెట్టింది. కంటికి నదురుగా ఏది కనిపించినా అది పూర్ణకి బాగుంటుంది అని కొనేసేది. కానీ ఈరోజు తల్లిదండ్రుల ఆలోచనలతోనూ ఆశలతోనూ నిమిత్తం ఏమీ లేకుండా కూతురు స్వయంగా వరుణ్ణి ఎంపిక చేసుకుందని వినడంతోనే ఆ భార్యాభర్తలిద్దరూ రాన్పడిపోయారు. చివరకు గొంతు పెగల్చుకున్న శాంతమ్మ, అతడు బ్రాహ్మల అబ్బాయి అన్నావు కదుటే, వాళ్ళకి మనకి పొత్తు ఎలా కుదురుతుంది? వాళ్ళ ఆచార వ్యవహారాలు మనవి పూర్తిగా వేరువేరు. అసలు వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారంటావా అన్నది ఆందోళనగా. ఒప్పుకోకపోయినా సరే మన పెళ్లి ఆగదు అన్నాడు విజయ్ అన్నది పూర్ణ నిబ్బరంగా. అంటే మేము ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి ఆగదు, అదే కదా ఆ మాటకి అర్థం అని రంగయ్య బాధగా అన్నాడు. వాళ్ళ సంగతి నాకు తెలియదు నాన్న, నాకు అతడంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని మీరెన్నడూ కాదనరనే ధైర్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నది పూర్ణ. ఇంతవరకు మీరు విన్న ఆడియో సిరీస్ అన్నపూర్ణ, రచన శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు, గలం శివరంజని. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శివరంజని.